హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఇవన్నీ కూడా గణపతి నవరాత్రులకి అందరికీ బ్లాక్స్ వైజ్ కాంపిటీషన్స్ పెట్టారు అని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. అందులో మా బ్లాక్ విన్ అయిందనమాట. తర్వాత మేమందరం కలిపి సెలబ్రేషన్స్ లాగా చిన్న పార్టీ లాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించిందనమాట. అంటే ఆ నవరాత్రులన్నీ కూడా బిజీగా గడిచిపోయాయి కదా! తర్వాత ఒక రిలాక్సేషన్ మోడ్ లాగా అనిపించింది. తర్వాత నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండీ మనకి. గణపతి నవరాత్రులు అయిపోయినాయి. దుర్గా నవరాత్రులు వస్తున్నాయి కదా! అందుకే ఇల్లంతా కూడా క్లీన్ చేయిద్దామనేసి ముందు బాత్రూమ్‌లు, వాష్‌రూమ్‌లు అవన్నీ కూడా పనతన్ని పిలిపించేసి మొత్తం క్లీన్ చేయించేశాను. మనకి అర్బన్ సర్వీస్ కంటే కూడా చాలా బెటర్‌గా అనిపిస్తదండి నాకు. ఎందుకంటే సిటీస్‌లో మా రిలేటివ్స్ చేయించుకున్న సర్వీస్ చూశాననమాట. అర్బన్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా! బుక్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ చేస్తుంటారు. కానీ మాకు ఇక్కడ అవైలబుల్ ఉండదనమాట మేముండే చోట. అందుకే మాకు దగ్గరగా నియర్ బై ఉన్న పని అతను ఉంటారు కదా! అతను పాపం బాత్రూమ్స్ ఇవన్నీ కూడా నాకు మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తారు. మామూలుగా మనీ వచ్చేసి 2 బాత్రూమ్‌లకి కలిపి 500 ఛార్జ్ చేస్తారండి. కొంతమంది ఏంటంటే కొంచెం తగ్గించి అలా ఇస్తారట. కానీ నాకు షింకులు, డోర్స్ అన్నీ కూడా డోర్స్ మధ్యలో మనకి తెలియకుండానే వింటర్ సీజన్ కదా! బ్లాక్ కలర్‌గా అవుతుందనమాట డస్ట్ అది. ఫ్యాన్లు ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. పాపం చెప్తే చేస్తాడు కానీ ఫ్యాన్లు అవన్నీ మళ్ళీ ఎందుకులే అనేసి వాళ్ళొచ్చే టైంకి ఇల్లంతా కూడా క్లీనింగ్ ఉంటుంది కదా! అనేసి నేను బాత్రూమ్‌ల వరకే శుభ్రంగా బాల్కనీలు కూడా అండి మొత్తం నీట్‌గా పాచి అలా ఉన్నా కూడా వైర్ పెట్టేసి నీట్‌గా రుద్దేస్తాడు పాపం. చక్కగా వర్క్ అయితే బాగా సాటిస్ఫాక్షన్‌గా అనిపించేసి నేను ఎవ్రీ మంత్ కూడా వన్స్ అయితే క్లీనింగ్ చేయించుకుంటాను. తర్వాత నవరాత్రులకు వచ్చేసి డస్టింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ దేవుడి గది ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయాయి. ఇంకా కిచెన్ ఒక్కటే క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. కిచెన్ క్లీనింగ్ అయిపోతే మాత్రం మొత్తం వర్క్ అయిపోతుంది. నేను ఎప్పుడూ కూడా వీక్లీ వన్స్ సాటర్డే అలాగా అందిన వరకు జాడుతోటి చీపురుతోటి వాల్స్, ఫ్యాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంటాను. అందుకే ఎక్కువ డస్ట్, బూజు అదైతే ఉండదనమాట. మనం ఎంత క్లీన్ చేసినా కానియండి హౌస్, ఫ్యాన్ల పైన డస్ట్ కానీ, ఇంట్లో డస్ట్ కానీ ఉందంటే మనం ఫ్యాన్ వేయగానే ఆ డస్ట్ అంతా క్లీన్ చేసిన ఫ్లోర్ మీద వచ్చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కటి కూడా నీట్‌గా ఉంచుకున్నామనుకోండి సరౌండింగ్స్. అందులో ఇప్పుడు వచ్చేది వింటర్ సీజను. తెలియకుండానే ఫైన్ డస్ట్ ఫ్యాన్స్ ఇవి ఫైన్ డస్ట్ అక్యుములేట్ చేస్తాయి. అవి మనకి ఫ్యాన్లు రిలీజ్ అది గాలొచ్చేప్పుడు అదంతా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ ఎవరైనా కోల్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలర్జీ లాగా అలాగా ఈ చాలా డేంజర్ అవుతుందనమాట ఈ ఫైన్ డస్ట్ అనేది. అందుకే ఎప్పటికప్పుడు వెట్ క్లాత్, తడి క్లాత్ తీసుకొని ఫర్నిచర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ మొత్తం మన ఇంట్లో ఉన్న డెకరేషన్ పీసెస్ మీద కానీ వీక్లీ వన్స్ నార్మల్‌గా డస్టింగ్ అంతా నీట్‌గా వెట్ క్లాత్‌తో చేసుకొని మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేసుకున్నామంటే చక్కగా ఇంట్లో అయితే రీఫ్రెష్ మోడ్ వస్తుందనమాట. తర్వాత నేను కర్పూరం అది కూడా ఎవ్రీడే కూడా ఒక కర్పూరం బిల్లు ఉంటుంది కదా! అది నా దగ్గర హీటింగ్‌ది ఉందనమాట. కర్పూరం రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా అది బాగా యూజ్ అవుతుంది నాకు. దాని మీద జవ్వాది పౌడర్ కానీ మన ఇష్టం ఏది వేసుకున్నా రూమ్ అంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందనమాట. అరోమా అనేది చాలా బావుంటుంది. ఇంట్లో మనం ఎంత క్లీన్ చేసి శుభ్రం చేసినా కానీ కొంచెం ఏదైనా అరోమా స్మెల్ నీట్‌గా మంచిగా యాడ్ చేశామనుకోండి ఫ్రెష్‌గా ఉంటుంది. వాటర్ బాటిల్స్ అన్నిటికి నీట్లు పట్టేశాను. క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేసాను. వర్క్ అంతా కర్టన్స్ మొత్తం అన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను. పనులన్నీ అయిపోయాయి కదా! మళ్ళీ నవరాత్రులప్పటికి పూజకి కావాల్సిన సామాన్లు కానీ ఇవన్నీ తెచ్చుకోవాలి. కోకోనట్ కూడా నేను ఎప్పుడైనా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతానండి. తొందరగా మనకి నీట్‌గా క్లీన్ చేసుకొని అవుతుంది. తర్వాత గ్రహణం వచ్చింది కదండీ! మనం వాడిన పదార్థాలంటే తినే పదార్థాలు ఏమన్నా ఉంటాయి కదా! అవన్నీ ఫ్రిడ్జ్‌లో ఏమైనా పొరపాటున మర్చిపోయానేమోనని అన్నీ కూడా బయట క్లీన్ చేసేసి పడేశాను. మనం ఏదైనా ఫ్రిడ్జ్‌లో వస్తువులు చట్నీలు ఇవి ఉంటాయి కదా! అలాంటప్పుడు నేను
ఫ్రిడ్జ్ పైన మనకి దర్బ అని దొరుకుతుందనమాట. అది నేను తీసుకొచ్చుకొని ఉంచుకుంటాను. ఈ టైంలో గ్రహణం టైంలో ఫ్రిడ్జ్‌ల పైన కానీ, తాగే వాటర్ పైన కానీ, మనం తినే ఏదైనా పదార్థాలు ఉంటాయి కదా! స్నాక్స్ అలాంటి వాటిల మీద పెట్టి గ్రహణం అయిపోగానే తీసి కొంచెం వాటర్, పసుపు నీళ్ళు అలా చల్లుకుంటాను. మనకు ఆ దర్బ దొరకకపోతే గరిక కానీ, లేదా తులసి దళం కానీ వేసుకోవచ్చు. తర్వాత ఈరోజు సొరకాయ చట్నీ చేశానండి. కొంచెం కొబ్బరి, పల్లీలు, ఎండుమిర్చి, సొరకాయ, జీలకర్ర, ధనియాలు ఇవి ఫ్రై చేసి, కొంచెం చింతపండు, ఉప్పు వేసేసి అది మిక్సీ పట్టేస్తే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. మనకి ఫైబర్ కానీ, వాటర్ క్వాంటిటీ కానీ బావుంటుంది చట్నీలో. హెల్తీగా ఉంటుంది. ప్లస్ ఇదొచ్చేసి లో క్యాలరీ చట్నీ అనమాట. ఇందులో ఏం మన ఫ్యాట్స్, ఆయిల్స్ ఏమీ ఉండవు. దీంట్లోకి కాంబినేషన్‌గా నేను ఎలాగో చట్నీ చేశాను కదా! ఎక్కువ క్వాంటిటీయే అవుతుంది సొరకాయ చట్నీ. దీంట్లోకి బోండాలు చేశాను. మీడియం సైజ్‌గా బోండాలొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి, ఆఫ్టర్‌నూన్ మీల్స్‌లో కూడా మనం ఈ చట్నీలో కానీ సైడ్ డిష్‌గా తినటానికి బావుంటాయని ఎక్కువగా అయితే చేశాను. అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ రెగ్యులర్‌గా ఏం ప్రిఫర్ చేయనండి నేను. ఏ సీజన్‌లో అయినా వింటర్ ఆర్ సమ్మర్ మనం ఎప్పుడైనా ఒక్కసారి బయట ఫుడ్ కంటే ఇంట్లో మనం ఫ్రెష్ ఆయిల్‌తో చేసుకుంటే అది అంత అన్‌హెల్తీ అనిపించదనమాట. ఇలా అప్పుడప్పుడు అయితే మనం తినాలి అనిపించినప్పుడు ఆయిల్ ఫుడ్ ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. ఇన్‌స్టెంట్‌గా బోండాలు కూడా మనం కొంచెం బియ్యం పిండి, గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ, పెరుగు కలిపి పెట్టేసేసి తగినంత ఉప్పు, కొంచెం సోడా కానీ లేదా మనం ఈనో ఉంటుంది కదా! ఆ పౌడర్ కానీ ఏదైనా వేసేసి అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. లేదు అంటే మనం గోధుమ పిండితో కూడా ఉత్త గోధుమ పిండి వేసేసి అందులో కొంచెం బేకింగ్ సోడా అలా వేసేసుకొని బనానా పండిపోయిన బనానా అలా ఉన్నా కూడా స్వీట్ బోండాలు కూడా చేసుకోవచ్చు. ఇవొచ్చేసి హాట్ బోండాలండి. ఇందులో నేను సోయా, తర్వాత మినపప్పు, బియ్యం ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాననమాట. అది బోండాల కోసమని యూజ్ చేశాను. ఈ బోండాల పిండి నేను 2 డిషెస్ అంటే 2 పాత్రల్లో తీసి పెట్టుకున్నానండి. ఒక రోజుకి ఒకటి, ఒక రోజుకి ఒకటి అన్నట్లుగా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్, మిర్చి, కరివేపాకు ఇలాంటివి యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. మనం చిట్టి చిట్టి బోండాలనుకోండి ఉత్త ఆనియన్ లేదా ప్లెయిన్‌గా వేసుకోవచ్చు. అదే మీడియం సైజ్ అనుకోండి అందులో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసామంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట బోండాలనేవి. ఇవి మా సైడ్ అయితే పెద్ద పెద్ద సైజుగా అమ్ముతుంటారు. లంచ్ టైంలో చాలామంది షాప్స్‌లో అలా వర్క్ చేస్తూ ఉంటారు కదా! గోల్డ్ షాప్స్‌లో, బట్టల షాప్స్‌లో అలాగా. వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ భోజనం చేయటానికి కుదరదు. అలాంటప్పుడు అలా 4 బోండాలు తినేసి, ఏదో వాటర్ తాగేసి కొంచెం సేపు లంచ్ చేయటానికి మధ్యలో గ్యాప్‌లాగా అంటే ఆకలేసినప్పుడు ఆ విధంగా తింటుంటారనమాట. మా సైడ్ అలా బోండాలైతే అలా చేస్తుంటారు. అవి మీకు ఇవి చేసేప్పుడు నాకైతే గుర్తొచ్చాయన్నమాట. అంటే చాలా వరకు ఏంటంటే, పాత రోజుల్లో చేసే వంటకాలు సాంప్రదాయబద్ధంగా, హెల్తీగా ఉంటాయండి ఎప్పుడైనా. కొత్తగా చేసే ఈ పిజ్జాలు, బర్గర్‌లు వీట్లి మీద హెల్త్ వైస్ కానీ, టేస్ట్ వైస్ కానీ మన ఫుడ్డే బావుంటుంది. అందుకే చాలా వరకు మీరెప్పుడైనా సరే మన సాంప్రదాయ వంటల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి, తయారు చేయండి, షేర్ చేయండి. ఎవ్వరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు. అద్ తెలియకుండా తెలియని వంటకాలని వాటిని నేర్చుకొని వాటి మీద మనం అంటే నేర్చుకోవటంలో తప్పు లేదు. ప్రతిరోజు కూడా అలా అన్‌హెల్తీగా బయట పిజ్జాలు ఇలాంటివైతే తినటం చాలా వరకు అయితే తగ్గించేసామంటే తెలియకుండానే చాలామంది చిన్న చిన్న పిల్లలు పాపం ఎక్కువగా ఇలా పిజ్జాలు, బర్గర్‌లు ఇవి తినటం వలన వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కొంచెం బాడీలో కూడా తొందరగా వచ్చేస్తుందనమాట. అందుకనేసి కొంచెం పిల్లలకు కూడా ఇలా జంక్ ఫుడ్ అనేది దూరం పెట్టారంటే హెల్తీగా ఉండొచ్చు కొంతలో కొంత. పాత రోజుల్లో వేరుశనగ ముద్దలు, నువ్వుల ముద్దలు, తర్వాత సున్నుండలు ఇలాంటివి కొబ్బరుండలు, హెల్తీ ఫుడ్ పల్లీలు ఇలాంటివి వేయించి పెట్టేసి పిల్లలకి ఇలాంటివి పెట్టేవాళ్ళు. అప్పుడు హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఫుడ్ వల్లనే ఇంత బలంగా ఉన్నామని చాలామంది చాలా సార్లు అంటారు కదా! అలాంటప్పుడు ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఫుడ్ ప్రిఫర్ చేశారంటే
మన పిల్లల్ని కూడా హెల్తీగా ఉండొచ్చు, మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. ప్రతిరోజు కూడా పారిజాతాలు అయితే చాలా పూస్తున్నాయండి. నాకు వేరటానికి ఓపిక లేదనమాట. నేనైతే దండలాగా ఇలా గుచ్చుకొని మొత్తం సెట్ చేసుకోవటానికి నాకు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది పూజ అంతా కంప్లీట్ అయ్యేలికి. అష్టోత్తరం ఇవన్నీ ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే తలుపులమ్మ తల్లి ఫోటో తెచ్చుకున్నప్పటి నుంచి సాంబ్రాణి ఇవి వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ దేవతలు ఇలా అమ్మవార్లు ఎక్కువగా ధూప దీప నైవేద్యాలు కోరుకుంటారు. నైవేద్యం అంటే ప్రతిరోజు చేయలేం కాబట్టి నేను ఏదైనా ప్రసాదంగా పటిక బెల్లమో, ఖర్జూరమో, కాజు, బాదము ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా ఉన్న పెడతాను. లేదు అంటే ఫ్రూట్స్ ఉంటే పెడతాను. కొబ్బరికాయ మాత్రం శనివారం రోజు అలా కొట్టుకుంటానండి. అందుకనేసి మనకు ఉన్న దాంట్లో మనం ఏది స్పెషల్‌గా వండి పెద్ద పెద్ద ఐటెమ్స్ పెట్టక్కర్లేదు ప్రతిరోజు. ఏదైనా వీక్లీ వన్స్ అమ్మవారికి అలా నైవేద్యంగా అన్నంతో కలిపిన పదార్థం ఏదైనా నివేదించామంటే సరిపోతుంది. అలా మనమేంటంటే మన ఓపికకు తగినట్లుగా పూజలు అవి ఎంచుకోవాలండి. ఎవరో చాలా ఎక్కువగా పూజలు చేస్తున్నారని ఒకళ్ళ మీద పెట్టుకొని మనం శక్తికి మించి అయితే చేయకూడదు. ఉన్న దాంట్లోనే మనం ఆ భగవంతుడికి సమర్పించుకోమంటే ఆయనకి తెలుసు మనం ఎంత ఇవ్వగలం, మనకి ఎంత ఇవ్వాలి అనేసి. అందుకనేసి వాళ్ళ వాళ్ళ శక్తిని తగినట్లుగా ఏదో చిన్న పువ్వో, పుష్పమో, పండు అలా ఆయనకి సమర్పించారంటే చాలా ఆ రోజంతా కూడా పాజిటివ్‌గా ఉంటుంది. మనకి ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని కూడా మనం ఒక నమ్మకం కూడా మనకి ఏర్పడుతుందనమాట. తర్వాత ఎవ్రీడే కూడా నేను చెప్పాను కదా! కర్పూరము, జవ్వాదు ఏదో ఒకటి ఇలా వేస్తూ ఉంటానండి. ఇదేనండి అది రూమ్ ఫ్రెషనర్ లాగా మనం పవర్‌దనమాట. కరెంట్ తోటి ఆపరేట్ అవుతుంది. స్విచ్ చేయంగానే అది హీట్ అయిపోయి స్టీల్ ప్లేట్ మనం ఏం వేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ అంతా రూమ్‌లో వస్తుందనమాట. ఇదైతే నాకు చాలా యూస్‌ఫుల్‌గా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్‌లో ఉంటుంది. పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.